ఒంటరితనంలో ఉన్న అమ్మాయి ప్రేమ కోసం కాదు, ముందుగా గౌరవం కోసం ఎదురుచూస్తుంది. ఆమెకు కావాల్సింది పీస్‌ఫుల్, సేఫ్టీ, కెరియర్, ట్రూ హార్ట్. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఫేక్ ట్రస్ట్ బిల్డ్ చేసి ఆమె వీక్‌నెస్‌ని యూజ్ చేసుకోవాలని చూస్తారు. ప్రేమంటే టచ్ కాదు. ప్రేమంటే ట్రస్ట్, రెస్పెక్ట్, పేషెన్స్, ప్రొటెక్షన్. ఒక అమ్మాయి ఏడుస్తూ ఉండే రిలేషన్‌షిప్పే కాదు, పనిష్మెంట్. నీ మనసుని చిన్న చూపు చూడటం, మెంటల్ హెరాస్మెంట్ చేయడం, చీప్ వర్డ్స్‌తో బ్రేక్ చేయడం అది లవ్ కాదు. లెట్టింగ్ గో ఈజ్ పవర్. ఎవ్వరు మూవీలో హీరోలా వచ్చి నిన్ను కాపాడరు. నువ్వే నీ హీరో, నువ్వే నీ ప్రొటెక్షన్, నువ్వే నీ ఇన్నర్ గాడెస్. ఒక మహిళ కామ్‌గా ఉందంటే వీక్ కాదు, ఆమె సైలెన్స్ వెనకాల స్ట్రాంగ్స్ ఉంటాయి. ఈ జనరేషన్‌లో చాలామంది విమెన్ ఫేక్ లవ్, అన్‌హ్యాపీ మ్యారేజెస్, సొసైటీ ప్రెషర్, అడ్జస్ట్ అనే పేరుతో పెయిన్ వాటితో సైలెంట్‌లీ ఫైట్ చేస్తున్నారు. అందుకే కొంతమంది విమెన్ సింగిల్‌గా, పీస్‌ఫుల్‌గా జీవించడం చేసుకుంటున్నారు. సింగిల్, డివోర్స్డ్, అన్‌మ్యారీడ్, చైల్డ్‌లెస్ విమెన్, ఏ విమెన్ అయినా హర్ లైఫ్, హర్ చాయిస్. దేవతలను పూజించే ముందు ఒక మహిళను గౌరవించడం నేర్చుకోండి. విమెన్ ఈజ్ నాట్ సర్వెంట్, విమెన్ ఈజ్ నాట్ ఎంటర్‌టైన్‌మెంట్, విమెన్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్. ఆమెకు కూడా డ్రీమ్స్ ఉంటాయి. సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ ఉంటుంది. పీస్‌ఫుల్ లైఫ్ కావాలనుకుంటుంది. లేడీస్, మీ ప్రాబ్లమ్‌కి మీరే సొల్యూషన్ వెతకండి. బ్లైండ్ ట్రస్ట్ అస్సలు వద్దు. ఎవరికైనా వీక్‌నెస్ చెప్తే దాన్ని యుటిలైజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. స్టే కామ్, ట్రైన్ యువర్ మైండ్, ప్రొటెక్ట్ యువర్‌సెల్ఫ్, నెవర్ బికమ్ హెల్ప్‌లెస్. ఒక మహిళ మౌనం ఎంచుకుంటే అది వీక్‌నెస్ కాదు. ఆమె చేసుకుంది ప్రశాంతంగా ఉండడం అనే అర్థం.